డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. నీట్ 2024 రాసి ఎంబీబీఎస్లో అడ్మిషన్ పొందాలని ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఇప్పటికే నీట్ 2024 అప్లికేషన్ సబ్మిట్ చేసి ఉంటారని భావిస్తున్నాను. ఒకవేళ ఏదైనా కారణం వల్ల అప్లికేషన్ సబ్మిట్ చేయలేకపోయి ఉంటే మనకు డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. నిన్న ఎన్టీఏ వారు ఒక నోటిఫికేషన్లో విడుదల చేశారు. మనకి 16వ తేదీ వరకు పొడిగించినట్లుగా చెప్పారు. కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి. ఇక ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అనే దాన్ని ఒకసారి గమనిస్తే, నీట్ యూజీ రిజిస్ట్రేషన్స్ హ్యావ్ సర్పాస్డ్ 25 lakhs, మార్కింగ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 4.2 lakh కంపేర్డ్ టు ద ప్రీవియస్ ఇయర్. ఈ సంవత్సరము ఇంతవరకు వచ్చిన అప్లికేషన్ల సంఖ్య 25 లక్షలు దాటింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 4,20,000 ఎక్స్ట్రా అప్లికేషన్స్ వచ్చాయి. సో పోటీ అయితే కొద్దిగా ఈ సంవత్సరం ఎక్కువగానే ఉండేటట్లుంది. ఆఖరి రోజు అయినప్పటికీ నిన్న కూడా చాలామంది విద్యార్థులు అప్లై చేయడానికి ట్రై చేస్తున్నారు. కొంతమంది ఆధార్ ఓటీపీలు రాకపోవడం వలన వాళ్లకు ఆధార్లో పాత నంబర్ ఉండడం వలన, పాత నంబర్ మారిపోయి ఉండడం వల్ల కొంతమంది ఇంకా కూడా ఇబ్బంది పడుతున్నారు. సో వీటిలో ఈ 25 లక్షల అప్లికేషన్లలో 13 లక్షల కంటే ఎక్కువ అప్లికేషన్లు అమ్మాయిల నుంచినే వచ్చాయి. మామూలుగా ఇది బైపీసీ స్ట్రీమ్లో అమ్మాయిలు ఎక్కువగా ఉంటారు. ఓకే, ఇది 25 లక్షల్లో 13 లక్షలు అంటే దాదాపుగా 55% అమ్మాయిలే ఉన్నట్లుగా చెబుతున్నారు. మొత్తం మీద మనకి 2 లక్షల సీట్లు ఉన్నాయి. 2 లక్షల కంటే కొద్దిగా ఎక్కువగానే సీట్లు ఉన్నాయి. అందులో 1.09 lakhs ఎంబీబీఎస్ సీట్లు, అదేవిధంగా 26,000 డెంటల్, అదేవిధంగా యునాని, హోమియోపతి, వెటర్నరీ, ఆయుర్వేద, నర్సింగ్ సీట్లు ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మనకు ఇక్కడ 2013 నుంచి 2023 వరకు ఎంతమంది అప్లికేషన్ వేశారు, ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు అనేది మనకు నీట్గా ఇచ్చాడు. ఇయర్ వైజ్ రిజిస్ట్రేషన్ ఫర్ నీట్ యూజీ 2013లో 7,17,000 మంది, 2014లో 5,79,000 మంది, 2015లో 3,74,000 మంది. ఇక్కడ వరకు మనకు సంవత్సరం తగ్గుతూ వచ్చారు. తర్వాత 2016లో 8,02,000 మంది, 17లో 11,38,000 మంది, 18లో 13,26,000 మంది, 19లో 15,19,000 మంది, 20లో 15,97,000 మంది, 21లో 16,14,000 మంది, 22లో 18,72,000 మంది, 23లో 20,87,000 మంది. ఈ సంవత్సరము మనకి ఇప్పటి వరకు 25 లక్షల మించిన అప్లికేషన్లు అయితే వచ్చాయి. మనము టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మనకు సీట్లు కూడా బాగా పెరిగాయి. సో మీరు పోటీ పెరిగింది అని చెప్పేసి టెన్షన్ పడొద్దండి. మన ప్రిపరేషన్ అనేది మనకు కొనసాగుతూ ఉండాలి. సో ఎందుకు దీనికి కొన్ని కారణాలు చెప్తే, మనము మొదట్లో మెడిసిన్ సీట్లు తక్కువగా ఉండడము, అదేవిధంగా బైపీసీ చదివే విద్యార్థుల సంఖ్య కూడా తక్కువగా ఉండేది. కాబట్టి అప్పట్లో ఇంజనీరింగ్ అనేది ఫుల్గా స్వింగ్లో ఉంది. కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు ఎంపీసీ తీసుకునేవారు, బైపీసీకి తక్కువ మంది వచ్చేవాళ్ళు. కానీ మెల్లిమెల్లిగా ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఎంపీసీలో మనకి కంప్యూటర్ సైన్స్ చదివిన విద్యార్థులకు కూడా ప్లేస్మెంట్స్ అనేది రావడం లేదు. అదే మనకు ఎంబీబీఎస్ చేయడం వల్ల మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయనే ఉద్దేశంతో విద్యార్థులు కొంతమంది, అంటే అటు ఇటు అనుకునే విద్యార్థులు, ఏ వైపు వెళ్దామా అనుకునే విద్యార్థులు బైపీసీ వైపుకే మొగ్గుతున్నారు. సో మనకి ఈ విధంగా పోటీ అనేది పెరుగుతోంది. అదేవిధంగా ఇప్పటికీ మనకి ప్రజెంట్ డాక్టర్ పేషెంట్ రేషియో 1:834 ఉంది. ఇండియాకి ఇప్పటికి కూడా 5 లక్షల మంది డాక్టర్ల అవసరమైతే ఉంది. సో అవకాశాలు అయితే ఉంటాయి. సో మీరు పోటీని చూసి భయపడొద్దండి, చక్కగా చదవండి. ఆల్ ది బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.